ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, యెహోవా నీ మార్గములను తప్పి తిరిగినట్లుగా మమ్మల్ని ఎందుకు తొలగజేసితివి? యెషయా గ్రంథము 63:17. దేవుడు మనల్ని ఎప్పుడు నువ్వు ఇలాగే ఉండాలి, నేను చెప్పినట్టే ఉండాలి, నేను చెప్పినట్టే జీవించాలి, నాకు నచ్చినట్టే జీవించాలి అని ఎప్పుడూ ఫోర్స్ చేయలేదు. ఆయన మనకు స్వేచ్ఛని ఇచ్చాడు. మనల్ని ఆయన తన బానిసలుగా ఎంచుకోలేదు. తన కుమారునిగా కుమార్తెగా మనల్ని ఎన్నుకున్నారు. మంచిగా పరిశుద్ధంగా జీవించమని స్వేచ్ఛని ఇచ్చాడు. మనమేమో సాతానుతో కలిసి లోకంలో ఎంజాయ్ చేస్తున్నాం. ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నాం. మనకు మనమే లోకంతో కలిసిపోయి నాశనం అయిపోయాక మళ్ళీ మనం అనే మాట ఏంటి? నేను లోకంతో కలుస్తుంటే నువ్వు ఎందుకు ఊరుకున్నావు? నీ నుండి నన్ను ఎందుకు దూరం పెడుతున్నావు? అసలు ఏమన్నా సమంజసంగా ఉందా? మీరే ఆలోచించండి. నేను కొన్ని ఆజ్ఞలు ఇస్తున్నా, వాటిని పాటిస్తే మరణం తర్వాత నా ఎద్దుకు చేరి జీవాన్ని పొందుకుంటావు, పాటించకపోతే నరకమే. చాయిస్ మీదే, ఇంక మీకే వదిలేశాను అని దేవుడు అంటున్నారు. నీ జీవితంలో స్వేచ్ఛని ఇవ్వకుండా ఎక్కడికక్కడ కట్టడి చేయగల సమర్థుడు నా యేసయ్య. కానీ అలా చేస్తే దేవుడు మనకు తండ్రి కాలేడు, అధికారి మాత్రమే అవ్వగలడు. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.